ఎలా ఉన్నారు? ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకొచ్చాను. కథ పేరేంటంటే నక్క కొంగ కథ. అనగనగా ఒక అడవిలో నక్క కొంగ అనే మంచి స్నేహితులు ఉండేవి. అయితే ఒకరోజు నక్క తన మిత్రుడైన కొంగని భోజనానికి ఇంటికి పిలిచింది. నక్కకు అత్యాశ బాగా ఎక్కువ. కొంగని భోజనానికైతే పిలిచింది కానీ అది ఎక్కువ తినేస్తుందో ఏమో అని భయపడుతుంది. తీవ్రంగా ఆలోచించి ఒక పథకం సిద్ధం చేసుకుంది. అదే సమయానికి కొంగ ఇంటికి వచ్చింది. అబ్బా మిత్రమా, ఎంత మంచి వాసనలు వస్తున్నాయో, తొందరగా పెట్టు భోజనం అంటూ కొంగ కంగారు పెడుతుంది. నక్క సరే మిత్రమా, భోజనం సిద్ధం చేస్తాను అంది. అయితే నక్క 2 పళ్ళాల్లో ఆహారం సిద్ధం చేసి తినమని కొంగ ముందు పెడుతుంది. ఆ పళ్ళెంలో ఉన్న ఆహారం కొంగ నోటికి రాక కొంగ తినలేకపోయింది. ఆకలితో ఇంటికి వెళ్ళిపోయింది. నక్క ఆహారం మిగిలిందని ఎంతో సంతోషపడుతుంది. అయితే ఇలా కొన్ని రోజులకి కొంగ నక్కను కూడా తన ఇంటికి భోజనానికి పిలిచింది. దాంతో నక్క కొంగ ఇంటికి వెళ్ళి, అబ్బా ఎంత మంచి వాసనలు వస్తున్నాయి, మిత్రమా తొందరగా వడ్డించు, ఆకలి వేస్తుంది అంటుంది. ఉండు మిత్రమా, ఆహారం సిద్ధం చేస్తున్నాను అని కొంగ ఆహారాన్ని 2 కుండల్లో పోసి ఉంచింది. కుండల్లో పోసిన ఆహారం తినడం నక్కకు వీలు కాలేదు. అందులోకి తల పట్టక నక్క తినలేకపోయింది. కానీ కొంగ మాత్రం కుండలో నోరు పెట్టి ఆహారం మొత్తం తినేసింది. ఆ రోజు నక్క ఆకలితో ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఈ కథలో నీతి ఏమిటో తెలుసా పిల్లలు? మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు మనతో అలాగే ఉంటారు. తెలిసిందా పిల్లలు? సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. బాయ్ పిల్లలు.